రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ఫ్యామిలీ పైన సంచలనమైన నిజాలు బయటపెట్టారు మాధవీలత. అసలు తాడిపత్రి జేసీ కుటుంబంపై హీరోయిన్ మాధవీలత సంచలనమైన కమెంట్స్ చేశారు. దీనికి కారణం ఏంటి? జేసీ పార్కుకు మహిళలు వెళ్లొద్దని కూడా సూచించారు. మహిళలకు తాడిపత్రి అంతా సేఫ్ కాదని చెప్తున్నారు. అంత సేఫ్ కాకపోవడంతో అక్కడేమైనా సంఘటన జరిగిందా అనే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. దయచేసి ఆ పార్కు వెళ్లొద్దు అంటూ వినతి కూడా చేశారు. మీ శరీరాలకు మీరే బాధ్యులు అంటూ మహిళలకు సూచనలు చేసిన మాధవీలత సడన్గా ఇంత అంటే జేసీ పైన టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? సడన్గా మాధవీలత జేసీ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? బీజేపీ అభిమానిగా ముద్రపడ్డ మాధవీలత ఇప్పుడు జేసీ కుటుంబంపై ఎందుకు ఇలా చేస్తుంది? అసలు మాధవీలత ఏమన్నారో ఒకసారి చూద్దాం. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లో బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను. లేడీస్, బీ సేఫ్. రైట్, జేసీ ఫ్యామిలీ పైన మాధవీలత గట్టి సంచలనమైన వాక్యాలు చెప్పినట్టు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మహిళలకి ఎస్పెషల్గా ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఆల్కహాల్ అని చెప్తూ ఉంటారు. సో దానికి అట్రాక్ట్ అయ్యి మీరు ఎప్పుడైతే వెళ్తారో అక్కడ చాలా గాంజా కొడుతూ ఉంటారు, పైగా పోకరి వేదవలంతా అక్కడే ఉంటారని చెప్పి తను ఆ వీడియోలో కూడా చెప్పారు. అయితే వాళ్ళ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఎంత పోలీసులు సెక్యూరిటీని కల్పించినా కానీ ఆ మత్తులో ఎవరికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. సో మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని చెప్తున్నారు. అయితే దీని గురించి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి యోగానంద్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. యోగానంద్, చెప్పండి, మాధవీలత ఇలాంటి సంచలనమైన వాక్యాలు క్రియేట్ చేస్తున్నారు అంటే దీనికి ఇలాంటి ఇన్సిడెంట్ ముందేమన్నా జరిగినట్లు ఏమన్నా తెలుస్తోందా? అనంతపురం జిల్లాలోనే కాక రాయలసీమలోనే ఎంతో పేరెనిక గల కుటుంబం జేసీ కుటుంబం. అలాంటి జేసీ కుటుంబం నిన్న అయితే 31st నైట్ సంబంధించి జేసీ పార్క్ లో మహిళల కోసం ఒక వినూత్న ప్రోగ్రామ్ ను కూడా ప్లాన్ చేసింది. ఎప్పుడు ఇంట్లో ఉండి ఎక్కడ బయటకు రాని తాడిపత్రి లాంటి మహిళలు బయటకు రావాలి, మీరు వచ్చి మీరు న్యూ ఇయర్ ని అందరితో పాటు ఎంజాయ్ చేయాలి. ఇందులో ఎవరికి ప్రవేశం ఉండదు, కేవలం మగవారికి అసలు ప్రవేశం ఉండదు, కేవలం మహిళలకు మాత్రం ప్రవేశం ఉంటుంది అని కూడా ఒక వారం నుంచి ఈ ప్రోగ్రామ్ ను కూడా రూపకల్పన చేసుకున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ పై నిన్న సాయంత్రం మాధవీలత, హీరోయిన్ గా మాధవీలత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ పార్క్ ఏదైతే జేసీ వాళ్ళు ఈవెంట్ పెట్టారో ఆ ఈవెంట్ కి ఎవరు మహిళలు వెళ్ళొద్దు, వెళ్తే మీ కేల్కతం అంటూ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల జేసీ కుటుంబం కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. దానికి సంబంధించి ఎవరైతే మహిళలు రావద్దని చెప్పారో భారీ సంఖ్యలో కూడా మహిళలు మొబిలైజ్ చేసి పెద్ద పండుగలా కూడా వాళ్ళు ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఎక్కడ కూడా చిన్నపాటి ఘటన కూడా చోటు చేసుకోకుండా కూడా ఈవెంట్ కండక్ట్ చేయడంతో మాధవీలత వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టినట్టు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా
ప్రచారం కూడా అదే అయింది. ఎందుకంటే నిజం కూడా అదే. ఎందుకంటే ఎప్పుడు కూడా తాడిపత్రిలో ఎన్ని ఫ్యాక్షన్ ఉన్నా కూడా ఆ మహిళల పట్ల ఎవరు కూడా ఇటు జేసీ ఫ్యామిలీ కానీ ఇటు కేజ్రెడ్డి ఎవరు కూడా వైసీపీ టీడీపీ ఎవరు కూడా మహిళల పట్ల మహిళల విషయంలో జోక్యం చేసుకోలేదు. అటువంటి చోట ఈ మహిళలకు అభద్రతా భావం ఏర్పడేలా కూడా వ్యాఖ్యలు చేశారంటూ కూడా జేసీ కుటుంబం కూడా ఇటు ఫైర్ అయ్యింది. ఆమె వ్యాఖ్యల పట్ల అంతకు మించి కార్యక్రమాలు జరపడంతో ఈ వ్యాఖ్యలు నిజం కాదు అని కూడా స్పష్టంగా కూడా మనకు తెలుస్తోంది. నిన్న ఏదైతే ఈవెంట్ లో భారీ స్థాయిలో మహిళలు కూడా హాజరయ్యి వాళ్ళంతా కూడా ఎంతో కన్నుల పడ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జరిపారు. అందులోనూ జేసీ కూడా స్వయంగా చిందులేసి మహిళలతో పాటు నృత్యం చేస్తూ కూడా డాన్స్ వేస్తూ కూడా హంగామా క్రియేట్ చేసి జేసీకి ఫ్యామిలీతో మహిళలు ఉంటే సేఫ్ అనే విధంగా కూడా ఆయన ప్రవర్తించాడు. ఎవరు కూడా పురుషుల దరిదాపులు కూడా ఎంటర్ కానీ ఒకటి కేవలం తన సహాయకులు గన్మెన్లు మాత్రమే వచ్చే విధంగా కూడా ఇతర పురుషులు ఎవరు కూడా అటువైపు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని పెన్నా అనేది ఒడ్డున పెద్ద ఎత్తున ఏదైతే ఒక హైటెక్ సిటీ లేదా మెట్రో సిటీలో జరుగుతుందో అలాంటి ఈవెంట్ కూడా జరిపి ఎక్కడ కూడా మహిళలకు అభద్రతా భావం లేకుండా కూడా ఇంటికి తీసుకెళ్లే సేఫ్ గా కూడా ప్రణాళికని కూడా చేయడంతో ఈ మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తప్పని కూడా నిరూపించట్లయింది లక్ష్మి. అదేవిధంగా ఈ మాధవీలత వ్యాఖ్యలు కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించారు. కేవలం పబ్బుల్లో ఎంజాయ్ చేసే మీకేం తెలుస్తుంది తాపత్రలో మహిళల బాధలు, వారి బాధలు పోగొట్టి ఒక సంవత్సరానికి ఒక రోజైనా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంచే విధంగా కూడా మేము కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమానికి మీ ఇలాంటి పెయిడ్ యాక్షన్ ఆర్టిస్ట్ మాకు అవసరం లేదంటే కూడా తీవ్ర స్థాయిలో కూడా స్పందించారు మాధవీలతపై. కేవలం అటెన్షన్ కోసమే మాధవీలత ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా చెప్తున్నారు జేసీ వర్గీయులు లక్ష్మి. మరి యోగానంద్ ఈ స్థాయిలో తను చర్చలు పెట్టింది, ఇట్లాంటి అవసరం లేని వ్యాఖ్యలు చేసిందనంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏమైనా శత్రుత్వం ఉందా మాధవీలతకి ఇంకా జేసీకి? ఇచ్చారో ఈ విధంగా వ్యాఖ్యలు చేయమని కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే డైరెక్ట్ ఇచ్చారో వాళ్ళకు కూడా చెంపపెట్టు లాగా ఉన్నాయంటూ కూడా జేసీ ఫ్యామిలీ వీటిని చేసి నిరూపించి. ఎందుకంటే ఎప్పుడు కూడా తడపతిలో మనం అనేక ఫ్యాక్షన్ తగాదాలు ఫ్యాక్షన్ సంబంధించిన వార్త మనం వింటూ ఉంటాం, కానీ ఎక్కడ కూడా మహిళల పట్ల ఇట్లా ఫ్యాక్షన్ తరహాలో కానీ లేదా గంజాయి బ్యాచ్ ఎక్కడ కూడా వచ్చి దాడులు చేసిన చరిత్ర లేదు. కాకపోతే మాధవీలత కేవలం అటెన్షన్ కోసం కానీ లేదా ఎవరైనా ఆమెకు చెప్పి ఉంటే డైరెక్ట్ ఎవరైనా చేసి ఉంటే తప్పిస్తే ఆమెకు తాపత్రి గురించి ఏం తెలుసు అంటూ కూడా వ్యాఖ్యానించి అందులోనూ రేపు అనసూయ సీనియర్ అనసూయ కూడా తలపత్రికి వస్తుంది కాబట్టి మీకు చూపిస్తాం సినిమా వాళ్ళకు కూడా తలపత్రి అంటే ఎలా ఉంటుందో అని కూడా చెప్తున్నారు లక్ష్మి. మరి యోగానంద ఇప్పుడు వాళ్ళిద్దరికి శత్రుత్వం లేదంటున్నారు, మరి మాధవీలతకి ఎవరైనా పే చేసి వాళ్ళ అపోనెంట్స్ ఎవరైనా ఇలాంటి వీడియో పోస్ట్ చేయమని చెప్పినట్టు ఏమైనా తెలుస్తుందా? వర్గీయులకు అనుమానం కూడా ఇదే ఉంది. ఎందుకంటే మాధవీలతకి ప్రాంతానికి ఎప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు వచ్చేట్లు కూడా దాఖలాలు కూడా లేవు. కేవలం అనంతపురం వరకు వచ్చింది కానీ తలపతి ప్రాంతానికి ఎప్పుడు వచ్చేట్లు కూడా తెలియదు. కాకపోతే ఈ వ్యాఖ్యల పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా ఈమెకు డైరెక్షన్ ఇచ్చారా లేదా ఏమన్నా పెయిడ్ ఆర్టిస్ట్ లాగే మాట్లాడుతుందా? ఎందుకంటే మాధవీలత అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు కొన్నిసార్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఆ వ్యాఖ్యల సారాంశం కూడా నిన్న కూడా చూస్తే మీ శ్రీలంక మీరే బాధ్యులు, మీరు బయట రావద్దు మహిళలు కొంచెం నిన్న కూడా వ్యాఖ్యలు చేసిందంటే ఆమె భావజాలం అంతా కూడా మహిళలు బయటకు రాకూడదు భావజాలంలో ఉందంటూ కూడా జేసీ వర్గీయులు కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే జేసీ గ్రూపుల్లో కూడా అయితే వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా వాళ్ళు పోస్టులు చేస్తున్నారు. ఎవరైతే నేను వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు ధీటుగా మేము మంచి ప్రోగ్రామ్ జరిపి సమాధానం ఇచ్చామంటూ కూడా చెప్తున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యోగన్. రైట్, అదే మా ప్రతినిధి చెప్పినట్లు తన వెనకాల ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారనే విషయం ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే జేసీ కుటుంబానికి ఇప్పటివరకే పేరు ప్రత్యేకలు బాగా ఉంది. కాకపోతే ఇప్పుడు తన ఫ్యామిలీని డీఫేమ్ చేయడానికో ఏదో అంటే జేసీ దగ్గర మహిళలు సేఫ్గా ఉండరు, తను క్రియేట్ చేసిన ఏ ఈవెంట్కి వెళ్ళకూడదు అని చెప్పి మాధవీలత ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో తన వెనకాల అంటే జేసీబీకి మాధవీలతకి ఎటువంటి పర్సనల్ రైవలరీ కానీ పర్సనల్ అసలు కనెక్షన్ లేనప్పటికీ అసలు తినపైన ఎందుకు టార్గెట్ చేసింది, అది కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన చర్చ నడుస్తోంది. అయితే మాధవీలత వెనకాల ఎవరన్నా ఉండి తన అపోనెంట్స్ జేసీ అపోనెంట్స్ ఎవరన్నా చేశారా, తనకి మాధవీలతకి ఏమన్నా పెయిడ్ ప్రమోషన్ లాగా ఏమన్నా చేసి ఈ వీడియోని డెలివర్ చేయమన్నారా ఏంటి అని తెలియట్లేదు. దానికి ఆపోజిట్ గా అసలు మహిళలు మాతోనే సేఫ్ అని చెప్పినట్లే జేసీ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది రాత్రి. అదే కాకుండా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కానివ్వండి ఎటువంటి మిస్బిహేవ్ చేసినట్టు కూడా ఎవరు చెప్పట్లేదు. దాంతో జేసీ పెద్ద దెబ్బ కొట్టినట్టే కనిపిస్తుంది. అయితే మాధవీలత పైన ఏమన్నా అంటే డిఫమేషన్ కేసు ఏమన్నా పడుతుందా లేదా అసలు దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి పోలీసులు అయితే ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తెలిసేదాకా అసలు మాధవీలత ఎందుకు చేసింది, ఇది వ్యక్తిగతంగా చేసిన డిఫమేషన్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. పైగా జేసీ ఇటువంటి దీనికి భయపడరు, ఎందుకంటే ఇటువంటిదంతా తనకి లెక్క కింద కూడా రావు. ఎందుకంటే మహిళలు ఎప్పటి నుంచో సేఫ్గా ఉంటారు. తాడిపత్రిలో అంటే రానున్న ఈవెంట్కి అనసూయ కూడా రాబోతుంది. సో స్టార్స్ హీరోయిన్స్ కానివ్వండి మహిళలకు కానివ్వండి తాడిపత్రి ఎంత సేఫ్గా ఉంటుందో చూపిస్తామని అయితే చెప్తున్నారు.